అన్ని అవసరాలకు డిజిటల్ పాస్ పుస్తకం ప్రభుత్వ శాఖల్లో చెల్లుబాటు. భూభారతి సెక్షన్ 10 ఆఫ్ 6 కింద వెసులుబాటట. డిజిటల్ పాస్బుక్ అంటే మీరు మొబైల్లో కూడా మీ పాస్బుక్ని చూపించవచ్చు అనమాట. డిజిటల్ పాస్బుక్ హార్డ్ కాపీ అంటే మనం పుస్తకం తీసుకొని అక్కడ చూపించాల్సిన అవసరం లేదన్న సమస్య కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు. ఇగో చేతిలో పట్టాదారు పాస్ పుస్తకం లేదనే దిగులు అక్కర్లేదట. ప్రభుత్వం నుంచి పాస్ పుస్తకం అందకపోయినా అన్ని అవసరాలకు చెల్లుబాటు అయ్యే డిజిటల్ కాపీని పొందే వీలుందని అధికారులు సూచిస్తున్నారట. భూభారతి 2025 ROR చట్టం ప్రకారం సెక్షన్ 10లోని సబ్సెక్షన్ 6 ద్వారా డిజిటల్ కాపీ చెల్లుబాటు అవుతుందని పేర్కొంటున్నారట. ఆలస్యం అవుతున్న ముద్రణకు సంబంధించిన సమస్యలతో పాస్ పుస్తకాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. చెన్నైకి చెందిన ఒక ముద్రణా సంస్థతో రెవెన్యూ శాఖ పుస్తకాలు ముద్రించి తపాలా శాఖ ద్వారా బట్వాడా చేస్తోంది. ఈ ఏడాది జూలైలో ముద్రణ సంస్థతో ఒప్పందం ముగిసింది. తర్వాత ఏ సంస్థతోనూ ఒప్పందం జరగలే. ఈ పరిణామాలతో ముద్రణ పంపిణీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో లబ్ధిదారులు పోర్టల్లో డిజిటల్ సంతకం పూర్తయిన పాస్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. సో ఆ ప్రింటింగ్ అట లేట్ అవుతుందట. దేనికి లేట్ అవుతుంది? పైసలు కావచ్చు నాకు తెలిసి. అది కూడా పెండింగ్ ఉన్నట్టుంది. ఆ పైసలు కట్టగానో దేనికో మొత్తానికి అది కూడా పెండింగ్ ఉన్నది. కాకపోతే ఒకవేళ ఆ హార్డ్ కాపీ లేకపోయినా మీరు డిజిటల్ కాపీని తీసుకుని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మీకు ఏమైనా అవసరాలు ఉంటే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎవరు? CCLA సెక్రటరీ అంటున్నాడు. భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉన్న డిజిటల్ పాస్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకుని అధికారిక కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చు. పాస్ పుస్తకాల కాపీలను అడిగే అన్ని ప్రభుత్వ శాఖలు ఈ డిజిటల్ పత్రాన్ని ఆమోదిస్తాయి. దీనిపైన అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆన్లైన్లో భూభారతి పోర్టల్లోకి పోవాలి. తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్లోకి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఇచ్చి దానిపైన ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ నెంబర్ నమోదు చేయాలి. ఆ పక్కనే ఆధార్ మొదటి 4 అంకెలు నమోదు చేయాలని సూచించే ఒక ఆప్షన్ వస్తుంది. 4 అంకెలు నమోదు చేసి దిగువన ఉన్న క్యాప్చా అంటే వస్తుంది కదా, క్యాప్చా అంటే 4 లెటర్లు 5 లెటర్లు వస్తుంది, దాన్ని ఎంటర్ చేయాలి. అది పూరిస్తే డిజిటల్ పాస్ పుస్తకం ROR పహాని 2 తెరుచుకుంటాయి. సో మీకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు.